హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎనీ తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీ అర్జున్. ఫ్రెండ్స్, ఎప్పట్లాగే ఈ రోజు కూడా ఒక మంచి ఆఫర్తో మీ ముందుకు వస్తాను. సో గైస్, ఈ ఆఫర్ ద్వారా మీరు ఫ్లాట్ ₹100 అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి సంపాదించుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోండి, ప్రతి ఒక్కరు ట్రై చేయండి. సో మీరు అంతకంటే ముందు ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేసాం. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడం ఎటువంటి ఆఫర్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారనమాట. ఓకేనా? సో కాబట్టి ప్రతి ఒక్కరు జాయిన్ అయితే అవ్వండి. సో గైస్, ఈ ఆఫర్ ద్వారా చెప్పాను కదా, ఫ్లాట్ ₹100 అనేది మీరు సంపాదించవచ్చు. జస్ట్ 2 నిమిషాలు చాలు. అది ఎలా చేయాలంటే కంప్లీట్‌గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీకు టెలిగ్రామ్‌లోకి తీసుకెళ్ళి అక్కడ మీకు యాప్ లింక్ అని ఉంటుంది. సింపుల్‌గా ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీకు సైట్‌లోకి ఓపెన్ అయితే అవుతుందనమాట. అక్కడ కింద మీకు గో అండ్ రిజిస్టర్ ఆప్షన్ అయితే చూపిస్తూ ఉంటది. సింపుల్‌గా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్ అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. సో సెట్ అయితే చేసుకోండి. సో అది సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి, లేదా రిజిస్టర్ మీద క్లిక్ అయితే చేయండి. చేస్తే మీకు నెక్స్ట్ వచ్చేసి అక్కడ డౌన్లోడ్ ద అథెనా యాప్ అన్న ఆప్షన్ అయితే చూపిస్తది. దాని మీద క్లిక్ చేసి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకొని, ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ అయితే చేసిన వెంటనే మీకు వచ్చేసి గెట్ స్టార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. గెట్ స్టార్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో అప్పుడు మీకు లాగిన్ అయితే అవ్వమంటుంది. మీరు ఇందాక ఏ ఈమెయిల్ అయితే ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ జీమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి సింపుల్‌గా లాగిన్ అయితే అయిపోండి. లాగిన్ అయిపోయిన వెంటనే అక్కడ మీకు చాలా సింపుల్‌గా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. అండ్ చూసుకోవచ్చు. మీరు లాగిన్ అయిన వెంటనే ట్యూటోరియల్ చూపిస్తది. మీరు అక్కడ ప్రెస్ చేయమంటే అక్కడ ప్రెస్ చేయండి చాలు. ఓకేనా? ఇప్పుడు మైన్ సెక్షన్‌లోకి వెళ్ళండి. అక్కడ చూసుకోవచ్చు. జస్ట్ మనం రిజిస్టర్ అయినందుకు ₹80 అనేది ఫ్రీగా అయితే వీళ్ళు ఇస్తారనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇందులో ₹100 చేసి విత్‌డ్రా పెట్టుకోవడమే. సో చాలా అంటే చాలా సింపుల్. ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హోమ్ పేజ్‌లోకి రండి. హోమ్ పేజ్‌లోకి రాగానే అక్కడ చూసుకోవచ్చు ఒక వాట్సాప్ టాస్క్ అయితే చూపిస్తది. ఓకేనా? సింపుల్‌గా దీనికోసం మనకు కావాల్సింది ఒకటి కీప్యాడ్ మొబైల్‌కి సంబంధించిన మొబైల్ నంబర్స్ ఉండేలా చూసుకోండి. కీప్యాడ్ ఫోన్స్ ఉండే మొబైల్ నంబర్స్‌లో. మీ ఓన్ వాట్సాప్ అయితే ఎప్పటికీ యూజ్ చేయకండి, పర్సనల్ వాట్సాప్. ఓకేనా? మీ కీప్యాడ్ మొబైల్స్‌లో ఉంటాయి కదా చాలామందికి. సో అలాంటి వాళ్ళది ఎవరిదైనా ఉంటే ఆ మొబైల్ నంబర్ యూజ్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళకి వాట్సాప్‌తో సంబంధం ఉండదు. ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేసి మీ దగ్గర ఏదైనా సెకండరీ సిమ్ ఉంటే, ఓకేనా? సెకండరీ సిమ్ ఉంటే దాంతో వాట్సాప్ లేదు, అవసరం లేదు అనుకుంటే సో ఏ ప్రాబ్లమ్ రాదు. బట్ సేఫ్టీ కోసం నేను చెప్తున్నాను, పర్సనల్ వాట్సాప్ యూజ్ చేయకండి. ఓకేనా? సో మీ దగ్గర సెకండరీ సిమ్ ఉంటే సో వాటికి ఆ నంబర్‌కి సంబంధించి మీరు వాట్సాప్ చేసుకోవచ్చనమాట. సో ఈ విధంగా మీ దగ్గర ఉన్న ఎక్స్ట్రా మొబైల్ నంబర్ గానీ, లేదా ఏదైనా కీప్యాడ్ ఫోన్‌కి సంబంధించిన మొబైల్ నంబర్ గానీ తీసుకోండి. మీ యొక్క మొబైల్‌లో వాట్సాప్ క్లోన్ గానీ, లేదా ఇంకొక వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసి అందులో మీరు ఒక వాట్సాప్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? క్రియేట్ చేసుకొని ఒక 2 మెసేజ్‌లు ఎవరికైనా పంపించండి వాట్సాప్ ద్వారా. అంటే అది యూజ్ చేస్తున్నట్టు కనబడాలి. ఓకేనా? సో పంపించండి. ఇప్పుడేం చేస్తారంటే ఈ అతని యాప్ అయితే ఓపెన్ చేయండి. అక్కడ మీకు చెప్పాను కదా, హోమ్ పేజ్‌లో సో వాట్సాప్ టాస్క్ అని చూపిస్తూ ఉంటది. ఆ పక్కనే స్టార్ట్ అనే ఆప్షన్ ఉంటది. నేను స్క్రీన్‌షాట్ పెడతాను చూసుకోండి. ఓకేనా? సో స్టార్ట్ టాస్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు సో అక్కడ మొబైల్ నంబర్ అయితే ఇమ్మంటుందనమాట. సో మీరు ఏ నంబర్‌తో వాట్సాప్ అయితే క్రియేట్ చేసారో ఆ మొబైల్ నంబర్ అయితే ఇవ్వండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీరేం చేస్తారంటే సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ చూసుకోవచ్చు పైనుంచి మీకు వాట్సాప్‌లో ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు సో ఒక కోడ్ అయితే ఇమ్మంటుంది. అక్కడ మీకు చూసుకోవచ్చు అథెనా యాప్‌లోనే మీకు 8888 చూపిస్తుంటది. ఆ కోడ్ అయితే అక్కడ ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. వాట్సాప్ అయితే కనెక్ట్ అయితే అయిపోతుంది. కనెక్ట్ అయిపోయి నెక్స్ట్ ఏంటంటే మీ వాట్సాప్ నుంచి మీరు క్రియేట్ చేసిన వాట్సాప్ నుంచి ఒక 30 మెసేజెస్ వెళ్ళాలి. ఓకేనా? ఎవరికైనా, ఎవరికైనా కాదు. సో ఏంటంటే వాళ్ళు క్రియేట్ చేసిన కొన్ని నంబర్స్ ఉంటాయన్నమాట. సో ఆల్రెడీ మనం లాస్ట్ టైమ్ చెప్పాను కదా, మెసేజెస్ వెళ్తాయని. సో అదే విధంగా ఈ యొక్క ప్లాట్‌ఫార్మ్స్‌లో, ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నంబర్స్‌కి వీళ్ళ ప్రమోస్ అనేవి అవుతాయి. ఇది ప్రమోషన్ కంటెంట్ మాత్రమే. ఓకేనా? వాళ్ళకి, ఓకే, మనకి కాదు. సో ఇప్పుడేంటంటే మెసేజెస్ అనేవి వెళ్తాయన్నమాట. ఓకేనా? సో కాబట్టి అక్కడ మెసేజెస్ రన్నింగ్ అవుతూ ఉంటాయి చూసుకోండి. సో టోటల్ మీకు 30 సక్సెస్ అయితే చాలు. అక్కడ మాక్సిమం మీకు 100 చూపిస్తే 100 చేసుకుంటాను, అది మీ ఇష్టమే. ఓకేనా? సో కాబట్టి మెసేజెస్ ఎప్పుడైతే వెళ్తాయో సో వెయిట్ చేయండి. అది సక్సెస్ అయ్యే వరకు మెసేజెస్ అనేది కింద వెయిటింగ్ అనే ఆప్షన్ కూడా ఉంటది. సో అది కూడా కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. సో చూసుకోవచ్చు మనకు మెసేజ్ అయితే ఎళ్ళిన వెంటనే మీ యొక్క ఇన్‌కమ్ అనేది జనరేట్ అయితే అయిపోతుంది. ఇప్పుడేం చేస్తారంటే వాట్సాప్‌లోకెళ్ళండి. వాట్సాప్‌లోకెళ్ళిన తర్వాత సింపుల్‌గా మీరు ఏదేదైతే మెసేజ్ పంపించారో ఒక్కొక్క మెసేజ్ బాక్స్ ఓపెన్ చేయండి. వాళ్ళకి సెండ్ చేసిన మెసేజ్‌ని లాంగ్ ప్రెస్ చేసి డిలీట్ మీద క్లిక్ చేస్తే డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అని ఉంటది. ఓకేనా? డిలీట్ ఫర్ ఎవ్రీవన్ మీద క్లిక్ చేయండి. వాళ్ళకి మీకు డిలీట్ అయిపోతాయి. సో ఈ విధంగా ఇప్పుడు ఎన్నైతే మెసేజ్‌లు ఎళ్ళాయో అన్నీ కూడా డిలీట్ అయితే చేసుకోండి. ఓకేనా? సో డిలీట్ అయితే చేసుకొని మొత్తం వాట్సాప్‌ని మళ్ళీ క్లియర్ అయితే చేసేయండి. సో ఇప్పుడేం చేస్తారంటే ఈ అతని యాప్‌లోకి రండి. అతని యాప్‌లోకి రాగానే మీకు చూసుకోవచ్చు 30 ఎస్ఎంఎస్‌లు ఎళ్ళినందుకు గాను సో మీకు దగ్గర దగ్గర ₹40, ₹50 వస్తాయి. సో ఒకవేళ 100 ఎస్ఎంఎస్‌లని పంపిస్తే నియర్లీ ₹80 వరకు వస్తాయన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా ఆ వాట్సాప్ టాస్క్ అనేది ఒకసారి చేసినందుకే చాలు. మాకు వాలెట్‌లో ఇప్పుడు
ఓ రూ. 100కి ప్లస్ అయిపోయినట్టే. సో, దాన్ని మనం డైరెక్ట్‌గా విత్‌డ్రా పెట్టుకోవాలి. సో, చెప్పాను కదా! చాలా అంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. ఓకేనా? సో, ఇప్పుడు కింద వాలెట్ మీద క్లిక్ చేయండి. వాలెట్ మీద క్లిక్ చేసిన వెంటనే అక్కడ రిసీవ్ అని ఆప్షన్ ఉంటది. ఓకే. రిసీవ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు బ్యాంక్ అకౌంట్ యాడ్ అయితే చేసుకోమంటది. మీ అక్కడ యాడ్ బ్యాంక్ మీద క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ చేసి వాలెట్‌లో మళ్ళీ రిసీవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈసారి ట్రేడ్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోమంటది. ట్రేడ్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసి మళ్ళీ రిసీవ్ మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు రూ. 102కి సంబంధించిన ఒక ఆప్షన్ అయితే షో చేస్తుంటది. దాని మీద క్లిక్ చేసి విత్‌డ్రా మీద క్లిక్ చేయండి. అండ్ మీరు ఇందాక సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి విత్‌డ్రా అయితే చేసేయండి. సో, అది మీకు పెండింగ్‌లోకి అయితే వెళ్తుందనమాట. వితిన్ 24 అవర్స్‌లో అది డైరెక్ట్‌గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి అయితే వచ్చేస్తుంది. సో, చూసారు కదా! చాలా అంటే చాలా సింపుల్. బట్ ఇదొకటి గుర్తుంచుకోవాలి. వాట్సాప్ అనేది మీకు చెప్పాను కదా! ఏదైనా సెకండరీ మొబైల్ నంబర్ గాని, ఏదైనా కీప్యాడ్ ఫోన్‌కి సంబంధించిన మొబైల్ నంబర్ గాని ఉంటే వాటితోనే వాట్సాప్ క్రియేట్ చేయండి. పర్సనల్ వాట్సాప్ ఎవరు క్రియేట్ చేయకండి. సో, వాటి వల్ల ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ చెప్పాను కదా! మీరు ఎవరికైతే మెసేజెస్ ఎళ్తాయో వెంటనే మీరు అన్నీ కూడా డిలీట్ అయితే చేసేయండి. వాళ్ళకి డిలీట్ అయ్యేలాగా మనకి డిలీట్ అయ్యేలా చేసేయండి. సో, పొరపాటున ఎవరైనా చూస్తే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ లేదా బై మిస్టేక్‌లో పంపించానని చెప్పండి. సరిపోతుంది. అంతతో సరిపోతుంది. ఓకేనా? సో, వీడియో అయితే అందరికీ నచ్చిందనుకుంటున్నాను. సో, ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థాంక్ యూ.